నమస్కారం. ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడొకటే హాట్ టాపిక్. ఒక ఊహించని ట్విస్ట్. అదేంటంటే ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ సొంతంగా పార్టీ పెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు పెద్ద సంచలనం రేపుతోంది. అసలు ఈ కొత్త మలుపు వెనక కథేంటి? పదండి లోతుగా చూద్దాం. అవును, మళ్ళీ కొత్త పార్టీనా అని అందరూ అనుకుంటున్నారు. నిజమే, మన రాష్ట్రంలో ఇప్పటికే బోలెడు రాజకీయ పార్టీలున్నాయి. కానీ ప్రతి కొత్త పార్టీ వెనుక ఏదో ఒక బలమైన కారణం, ఒక లెక్క ఉంటుంది కదా. మరి ఈసారి ఆ లెక్కేంటో చూద్దాం. ఇంతకీ ఈ కొత్త పార్టీ కథలో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆయనే స్వంతంగా పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్టు చాలా క్లియర్గా హింటిచ్చేశారు. అయితే పార్టీ పెట్టడం ఒకెత్తైతే దాన్ని నిలబెట్టి జనంలోకి తీసుకెళ్లడం మరో పెద్ద ఎత్తు కదా. అసలు ఆయన ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నట్లు? సరే, ఇప్పుడు అస్సలు మ్యాటర్లోకి వద్దాం. ఏబి వెంకటేశ్వరరావు గారు పార్టీ పెట్టడానికి 100 కారణాలుండొచ్చు. కానీ అన్నింటికంటే ముఖ్యమైన అసలు కారణం మాత్రం ఒక్కటే. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్న తీవ్రమైన వైరం. అసలు ఏం జరిగిందంటే, జగన్ గారి గవర్నమెంట్ టైంలో ఏబి వెంకటేశ్వరరావు గారి కెరీర్ చెప్పాలంటే ఒక రకంగా కుదేలైపోయింది. ఆయన పర్సనల్గా, ప్రొఫెషనల్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. తన ఈ పరిస్థితికి జగన్ ప్రభుత్వమే కారణం అని ఆయన బలంగా నమ్ముతున్నారు. సో ఇది జస్ట్ పొలిటికల్ ఫైట్ కాదు, ఒక పర్సనల్ ఫైట్ కూడా అన్నమాట. ఇక్కడే కథలో ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న రిలేషన్. ఒకప్పుడు చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుదిగా కీ రోల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆయనకు ఎందుకు దూరమయ్యారు? ఆ కారణాలేంటో ఒకసారి చూద్దాం. చూడండి, చంద్రబాబు హయాంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎంత పవర్ఫుల్గా ఉండేవారో మనకు తెలుసు. కానీ 2019 ఎలక్షన్స్లో టీడీపీ ఓడిపోవడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఆ ఓటమికి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా ఒక కారణమని టీడీపీలో ఒక టాక్ ఉంది. ఇక 2024లో కూటమి గెలిచినా ఈయనకి ఎలాంటి ఇంపార్టెంట్ పోస్టు రాలేదు. దీంతో పైకి వాళ్ళేమీ అనకపోయినా ఇద్దరి మధ్య గ్యాప్ అయితే బాగా పెరిగిపోయింది. సరే, ఇదంతా చూస్తుంటే ఒక డౌట్ వస్తోంది. ఈ కొత్త పార్టీ ఐడియా నిజంగా ఏబి వెంకటేశ్వరరావు గారిదేనా? లేకపోతే ఈయన ముందుండి నడిపిస్తుంటే వెనుక ఉండి నడిపించేవాళ్లు వేరే ఎవరైనా ఉన్నారా? ఇదిప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చ. చాలామంది ఎనలిస్టులు ఏమంటున్నారంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ గేమ్లో జస్ట్ ఫ్రంట్ ఫేజ్ మాత్రమే, అసలు స్క్రిప్ట్ రాసి డైరెక్ట్ చేసేది వెనకాలున్నారని అంటున్నారు. ఎవరయ్యా వాళ్ళు అంటే, జగన్ను గట్టిగా వ్యతిరేకించాలి, అదే సమయంలో చంద్రబాబుకు కూడా ఒక ఆల్టర్నేటివ్ కావాలి అనుకునే కొందరు పవర్ఫుల్ పొలిటికల్, ఫైనాన్షియల్ శక్తులు ఆయనకు సపోర్ట్ చేస్తున్నాయని టాక్. మరి ఈ కొత్త పార్టీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఎవరి ఓట్లను వీళ్లు తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు? మెయిన్గా 3 గ్రూప్స్ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఫస్ట్, జగన్ అంటే అస్సలు పడనివాళ్లు. సెకండ్, చంద్రబాబు గారిని కూడా విమర్శించే వాళ్ల సామాజిక వర్గంలోనే ఉన్న కొందరు. ఇక థర్డ్, ఈ వైసీపీ, టీడీపీ రెండూ వద్దు, మాకొక కొత్త ఆప్షన్ కావాలి అని కోరుకునేవాళ్లు. ఓకే, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి పొలిటికల్ ఎంట్రీని ఒక్కసారి ఎనలైజ్ చేద్దాం. ఆయన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, అంటే ఆయన బలాలు, బలహీనతలు ఏంటో చూద్దాం. ఆయన బలాలు చూస్తే పోలవరం, అమరావతి లాంటి రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ఇష్యూస్ మీద ఆయనకు చాలా డీప్ నాలెడ్జ్ ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, మీడియా టెన్షన్ కూడా ఉంది. ఇవన్నీ ప్లస్సులు. కానీ మైనస్లు కూడా ఉన్నాయి. అదేంటంటే ఆయనకు క్షేత్రస్థాయి రాజకీయ అనుభవం, అదేనండి గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ అస్సలు లేదు. జనంలోకి వెళ్లి వాళ్లతో కలిసిపోగలడా లేదా అన్నది ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఆఫీసర్గా ఏసీ రూంలో కూచుని ఫైల్స్ చుట్టం వేరు, ఒక లీడర్గా ఎండలో తిరిగి జనంతో మమేకమవ్వడం వేరు. ఇదే ఆయనకు అతిపెద్ద ఛాలెంజ్. సరే, ఇదంతా చూసిన తర్వాత మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే: ఈ కొత్త పార్టీ ఫ్యూచర్ ఏంటి? రాష్ట్ర రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? చూడండి, ఈ పార్టీ ఎలక్షన్స్లో గెలుస్తుందా, ఓడుతుందా అనేది మనమిప్పుడే చెప్పలేం. అది చాలా తొందర అవుతుంది. కానీ ఒక్క బాత్ మాత్రం పక్కా: ఏబి వెంకటేశ్వరరావు గారి ఎంట్రీతో ఏపీ పాలిటిక్స్లో హీట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. పాత ఈక్వేషన్స్ మారతాయో లేదో తెలీదుగాని కొత్త చర్చకు మాత్రం ఇది ఖచ్చితంగా దారితీస్తుంది. చివరిగా ఒక ప్రశ్న:
పరిపాలన మీద మంచి గ్రిప్ ఉన్న ఒక మాజీ ఆఫీసర్ రాజకీయాల్లోకి రావడం మంచిదేనా? ఈ కొత్త ప్రయోగం కేవలం ఒక హాట్ టాపిక్గా మిగిలిపోతుందా, లేక ఏపీ పాలిటిక్స్లో నిజమైన మార్పుకు దారితీస్తుందా? ఆలోచించాల్సిన విషయమే ఇది. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.